అందరూ నమస్కారం. 2012 యుగాంతం సినిమా చూశారు కదా మీరు? చూడండి, సినిమా సింప్లీ సూపర్ ఉంటుంది. క్లైమాక్స్లో ఎక్కడికి వచ్చి ఆగిద్దరు అన్నప్పుడు ఆ టిబెట్ ప్రపంచం అంతా మునిగిపోతూ ఉండేది. అత్యంత ఎత్తైన ప్రాంతం ఉన్నప్పుడు భూముల మీద టిబెట్ ప్రాంతం. ఇక అక్కడ వీళ్ళు మొత్తం పెద్ద పెద్ద షిప్పులే మొత్తం రెడీ చేసి ఉంచుతారు. అక్కడ కొన్ని నదులు ఉంటాయి. ఆ నదుల్లో షిప్స్ అన్ని పెడతారు, ఇంకా అందులోకి వెళ్ళిపోతారు. మొత్తం ప్రపంచం అంతా మునిగిపోయినప్పుడు ఇక ఆ నదులు ఆటోమేటిక్గా సముద్రంలో కలిసిపోతాయి. ఈ షిప్పులింటికి నీళ్ళ మీద తేలియాడతాయి. ఇంకా అక్కడితో మరలా సృష్టి అనేది మొదలైద్దానంటే చూపిస్తాడు. ఏ టిబెట్ అయితే మానస సరోవరం ఉందో, మన కైలాసనాథుడు కొలువై ఉన్నాడు, అక్కడ అండి ఇప్పుడు బోటే కోషి నది, అది తర్వాత త్రిశూలి నది, అది వచ్చి ఈ బోట్ కోషి నది వచ్చి త్రిశూలి నదిలో కలిసింది. అది వచ్చేసి మన ఇండియాలో ఎంటర్ అయ్యేసరికి బీహార్లో గండక్ నదితో ఎంటర్ అయింది పేరుతో. రూపాల ప్రాంతం, ఏది టిబెట్ తర్వాత నేపాల్ ఏరియా. ఆడ వెనకాల చూస్తున్న విజువల్స్ అన్నీ అసలు వచ్చింది కదా, అసలు ఇంక వేరే చాలా భయంకరమైన పెడతలేదు. ఎంత దారుణంగా అంటే అసలు హిమనదాలు ఒక్కసారి కరిగిపోయి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం నీళ్ళలో కలిపేసుకొని, ఇలా భారీ వర్షాలు వరదలు వస్తే మొత్తం కలిపేసుకొని వస్తూ దారిలోనే డ్యాములేంటి, బ్రిడ్జిలేంటి, ఊళ్ళేంటి మొత్తం కొట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. బీహార్ ఒక్కసారి అలర్ట్ అయిపోయింది, ఇండియన్ గవర్నమెంట్ అలర్ట్ అయింది, నేపాల్ గవర్నమెంట్ అలర్ట్ అయింది. అది మానస సరోవరం వెళ్ళటానికి వెళ్ళే దారట. అక్కడ వచ్చేసి క్యాంప్ ఏరియాస్ కూడా ఉంటాయట. ఈ జగ్గి వాసుదేవ్ టీం ఉన్నారు కదా, అందులో జగ్గి వాసుదేవ్ కూడా ఉన్నాయట. వాళ్ళ టీంలోనే పాపం 74 మంది ఏమో కనిపించట్లేదట. ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలిపి సహాయ చర్యలో పాల్గొంటున్నారట. సో అంతిమంగా చెప్పేది ఏంటంటే, మరలా చెప్తున్నా, తప్పుగా అనుకోవద్దు, గతం వేరు ఇప్పుడు వేరు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అందటం లేదు. కాబట్టి ఏదన్నా ఇటువంటి ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాల్సిన చెప్పేసి అప్పుడు వెళ్ళండి. నేను తప్పుగా అంటే చాలా పాజిటివ్గా అంటున్నా, ఓకేనా? అకస్మాత్ తర్రంజం జరిగినా సరే అన్నీ సెట్ చేసి వెళ్ళినట్టు, ఇక అక్కడి వరకు మనం రాసిందని మనం వెళ్ళినట్టు. బట్ ఆ వరదలు చూస్తే నిజంగా నాకైతే వణుకొచ్చింది ఒకసారిగా. ప్రళయం అంటే ఇదే కదా అనిపించింది. నిజంగా ప్రళయం అంటే ఇదే, అలాగే ఉండిద్ది. ఓళ్ళకులు మొత్తం కొట్టుకుపోతాయి అనమాట. 2012 యుగాంతం సినిమా చూస్తే, ఈ వెనకాల విజువల్స్ చూస్తే, అరే అది సినిమా, ఇది రియల్ కదా అనిపించింది మీకే.